అమ్మా, ఇంకా 4 రోజుల్లో మంచి ముహూర్తం ఉంది. అయితే ఆ ముహూర్తమే ఖాయం చేసేయండి పంతులు గారు. ముహూర్తమా? దేనికి గుండమ్మా? లోకేశ్వరి సీమంతానికండి. దాన్ని బ్రతిమలాడతారేంటండి? దాని పర్మిషన్ అడిగి నేను పంతులు గారిని పిలవలేదు. దాని పర్మిషన్తో నేను ఈ సీమంతాన్ని జరిపించడం లేదు. నీకు సీమంతం చేయాలని నేను అనుకుంటున్నాను కాబట్టి చేస్తున్నాను. ఉసేలోకి సీమంతం చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి నీకు? అది చెప్పడానికే వచ్చావా? ఇప్పటిదాకా అందరూ చెప్పిన నీతులు సలహాలు సరిపోలేదా? అది కాదే. మాట్లాడుకో. నిన్ను చూస్తుంటేనే కంపరంగా ఉంది. కడుపుతో ఉన్న ఆడవాళ్ళు సీమంతం చేసుకుంటే మంచిదే. మంచిదే, నేను కాదనట్లేదు. నేను శ్రీమంతం గ్రాండ్గానే చేయించుకునేదాన్ని. కానీ నేనిష్టపడి తల్లినప్పుడు కానీ అది జరగలేదు కదా. ఆ గుండమ్మ చేసిన మోసం వల్లే కదా నేను తల్లయ్యాను. నీ మంచి కోసమే చేశానని ఎన్నిసార్లు చెప్పినా ఇంకా ఎందుకు తప్పుగా ఆలోచిస్తున్నావు? ఏంటి, జ్యూస్ తీసుకొచ్చావా? మొహానికేసి కొడతాను. అసలు నాకు కనపడతే. నువ్వు నాకు ఎదురుగా ఉంటే ఏం చేస్తానో నాకే తెలీదు. పోయి ఇక్కడి నుంచి. చూడు లోకేశ్వరి, నేనేం చేసినా నీ మంచి కోసమే చేస్తున్నాను. నీకెందుకు ప్రతిదీ తప్పుగా అనిపిస్తోంది? నాకు అర్థం కావడం లేదు. నువ్వేం చేసినా నాకు అలాగే కనిపిస్తుంది. అది కాదు లోకేశ్వరి, నువ్వు చక్కగా సీమంతం చేసుకొని త్వరలోనే పండంటి బిడ్డని కంటే పైనున్న మన అమ్మ సంతోషిస్తుంది. మనమ్మా? అంటే నీకు నాకు ఒకటే అమ్మా? మా అమ్మ పేరు ప్రియా, నీ అమ్మ పేరు గీత. వాళ్ళిద్దరూ వేరు, అలాగే మనిద్దరము వేరు. ఒకే చోట పుట్టాము అంతే. ఒక్క తల్లి బిడ్డలం కాదు. మనిద్దరిలో ఉన్నది ఒకే రక్తం కాదు. అందరూ సర్ది చెప్తేనో భయపెడితేనో సీమంతం చేసుకుంటానని అనుకుంటున్నావేమో. నాకు ఇష్టం లేదు.
ఇష్టం లేని పని చేయించాలని చూస్తే నన్ను నేను తగలబెట్టుకుంటాను. పర్వాలేదు అనుకుంటే ఏర్పాటు చేయవే. అది ఆవేశంలో ఏదో మాట్లాడుతుంది. మెల్లగా నేను సర్ది చెప్తాను. Hey, what happened? ఏమైంది గుండు? ఏమైందా? అదే నేను అడుగుతోంది. దెయ్యం ఏమైనా పట్టిందా? వస్తువుల్ని విసురుతున్నారు. క్యాచ్ పట్టుకోవడానిక నేను అక్కడ నిల్చున్నాను. ఓహో, అది కాదు గుండు, ఏదో సరదాగా స్టైల్గా అలా విసిరాను. ఏంటి సరదాగా? ఏంటి సరదా? మీరేమైనా చిన్న పిల్లాడా? ఎక్కడ వస్తువు అక్కడ పెట్టాలని తెలీదు. ఇది బెడ్రూమ్ అనుకుంటున్నారా, డస్ట్బిన్ అనుకుంటున్నారా? ఏది పడితే అక్కడ వేయడానికి. ఇప్పుడు ఎందుకు ఇంత ఫైర్ అవుతున్నావు? ఇంట్లో వాళ్ళ ప్రవర్తనని బట్టి ఒళ్ళు మండిపోతోంది. ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు అలా బిహేవ్ చేస్తున్నారు. అర్థమైంది. ఈ ఫైరింగ్ అంతా నేను వస్తువులు విసిరినందుకు కాదు, ఎక్కడో ఏదో జరిగింది. ఏంటో చెప్పు. ఎవరు నిన్ను హర్ట్ చేసింది? చెప్పు, ఎవరు? ఇంకెవరు? ఆ లోకేశ్వరే. ఓ, లోకేశ్వరా? పోనీ పాపం చిన్న పిల్ల. ఏంటండి చిన్నపిల్ల? తాడెల్లే ఎదిగింది. రేపు మాపో తల్లి కూడా కాబోతోంది. ఇంకా చిన్నపిల్ల అంటారేంటి? ఇప్పుడు అర్థమవుతుందా? ఎప్పుడు నేను లోకేశ్వర్ గురించి పాయింట్అవుట్ చేస్తున్నా, పాపం అండి చిన్న పిల్ల, తనకి ఏం తెలియదు, మెల్లగా తెలుసుకుంటుందని వెనకేసుకొచ్చేదానివి కదా. ఇప్పుడేమైందమ్మా? అది కాదండి, నేను దానికి సీమంతం చేయాలనుకుంటుంది నా సరదా కోసమా? సీమంతం చేసుకుంటే దానికి, దాని కడుపులో ఉన్న బిడ్డకి మంచి జరుగుతుందనే కదా చెప్తుంటే అది అర్థం చేసుకోకుండా నేనేదో తప్పు చేసినట్టు తనని బాధ పెట్టడానికి ఇదంతా చేస్తున్నానంటోంది. అయినా లోకేశ్వరి నిన్ను అర్థం చేసుకుంటే ఆశ్చర్యపోవాలి గాని అర్థం చేసుకోకుండా మాట్లాడితే ఆశ్చర్యమేముంది? తను ఏ విషయంలో అయినా కానీ నిన్ను అపార్థం చేసుకుంటూనే ఉంటుంది కదా. అయినా తప్పు మొత్తం నీదే గుండు. తప్పు నాదా? నేనేం తప్పు చేశానండి? లోకేశ్వరి నిన్నెంత దూరం పెడుతున్నా తన మీద నువ్వు ప్రేమను పెంచుకోవడం, ప్రతి క్షణం తన గురించి, తన మంచి గురించి మాత్రమే ఆలోచించడం నీదే తప్పు. ఆహా, అంటే మీరు మీ తమ్ముడి గురించి ఆలోచించరా? తనని ప్రేమించరా? హలో, బాగుందే. ఎందుకు ఆలోచించను, ఎందుకు ప్రేమించను? వాడు నా సొంత తమ్ముడు. నాకు లోకేశ్వరి కూడా సొంత చెల్లెలే కాబట్టే నేనింత తాపత్రయపడుతున్నాను. ఏంటి, లోకేశ్వరి నీ సొంత చెల్లెలా? అవునండి, మీకేం తెలుసు? తను నా చెల్లెలే. ఏంటి కూడా మనం మాట్లాడుతుంది? లోకేశ్వరి నీ సొంత చెల్లెలా? మీ పిన్ని కూతురు కాదా? అంటే లోకేశ్వరి మీ పిన్ని కూతురు కాదన్నమాట. అంటే మీరిద్దరు ఒకే తల్లి పిల్లలా? మీరు ట్విన్సా? అయ్యే, ఒక తల్లి కడుపున పుడితేనే అక్క చెల్లెలు అవుతారా? ఒక కడుపున పుట్టకపోతే అవ్వరా? ట్విన్స్ గా పుడితేనే ఇద్దరు బర్త్డేలు ఒకే రోజు వస్తాయా? విడివిడిగా పుడితే ఒకే డేట్ లో రావా? ఓకే ఓకే. మా ఇద్దరి విషయంలో కూడా అంతేనండి. ఎవరు కాదన్నా లోకేశ్వరి నా సొంత చెల్లెలే. అది నన్ను ఎప్పుడు అర్థం చేసుకుంటుందో ఏంటో. స్వామి, దాని మనసు మారి నన్ను అర్థం చేసుకునేలా చేయి స్వామి. దాని మనసు గనుక మారితే
నీ కొండకి నడిపించుకుంటూ తీసుకొచ్చి మా ఆయనకి గుండు కొట్టిస్తాను. ఏయ్, ఏయ్, గుండు! ముక్కు నీది, గుండు నాకా? నన్ను హెయిర్ లేకుండా చూడడానికి ఆడియన్స్ ఒప్పుకోరు. ఆ. హలో చెప్పరా, ఏంటి రేపా? రోడ్ నెంబర్ 2లో మీ ఆఫీస్ ఉంది, అక్కడేగా? సరే ఓకే. అయినా అంత ఎర్లీ గంటే నా వల్ల కాదు. మార్నింగ్ 10 o'clock కల్లా మా ఇంటి నుంచి స్టార్ట్ అవుతాను. ఓకే బాయ్. రేపు మార్నింగ్ 10 గంటలకి రోడ్ నంబర్ 2కి వెళ్తున్నారా? ఓకే. అక్క, నేనే నీకు ఫోన్ చేద్దాం అనుకున్నాను. నీ పుణ్యమా అని నేను జాబ్లో జాయిన్ అయ్యాను. మంచి శాలరీ కూడా. థ్యాంక్ యూ అక్క. జాబ్లో సెటిల్ అవ్వడం కాదు, నిన్ను లైఫ్లో కూడా సెటిల్ చేస్తాను. రేపే నీకు ఆదికి పెళ్ళి. రేపా? ఏం మాట్లాడుతున్నావక్క? చెప్పాను కదా, నిన్ను ఆదిని ఒకటి చేస్తానని, ఆ గుండమ్మని ఏకాకిని చేస్తానని. దానికి టైం వచ్చేసింది. చెప్పేది జాగ్రత్తగా విను. రేపు ఉదయం 10 గంటలకి ఆది బయటికి వెళ్తున్నాడు. చెప్పింది చెప్పినట్టు చేస్తే ఆదికి నువ్వు భార్యవైపోయినట్టే. నువ్వు చెప్పింది బాగానే ఉంది, కానీ భయంగా ఉందక్క. ఏం జరిగినా చూసుకోవడానికి కాచుకోవడానికి నేనున్నానుగా. నువ్వు ఫిక్స్ అయిపో. అలాగే అక్క. ఏమే ఉండే కొద్దీ నువ్వు క్రిమినల్గా తయారవుతున్నావు? నన్ను ఇలా తయారు చేసింది ఆ గుండమ్మే నానమ్మ. అందుకే దాని కారణంగా ఆయుధంగా మారిపోయాను. నేను దాని గుండెల్లో దిగబడతాను. శ్వేత ఆదిల పెళ్లి జరిపించి ఆ గుండమ్మని బయటికి గెంటించి నేను పగ తీర్చుకుంటాను. పగ? ఎవరి మీద పగ? నిన్నే లోకేశ్వరి, ఎవరి మీద పగ సాధించాలనుకుంటున్నావు? ఏ వెధవ పని చేయడానికి సిద్ధపడుతున్నావు? మాట్లాడలోకి. పగంటే నిజంగా పగ కాదు మనోడా. ఇందాక సీరియల్లో విలన్ చెప్పిన డైలాగులు చెప్తుంది. చెప్పవే. అవునండి. ఏంటి కవర్ చేస్తున్నావా? సగం నీ వల్లే ఇది ఇలా తయారవుతుంది. జరిగింది చెప్తుంటే నానమ్మ మీద ఎందుకు అరుస్తున్నారు? నువ్వు డైలాగులు చెప్తున్నావో, నీ బుద్ధి చూపించాలనుకుంటున్నావో తెలుసుకోలేనంత అమాయకుడిని కాదు. నీకు మొదటి నుంచి మా వదిన మీద కక్షే. తన గురించే నువ్వు ఆలోచిస్తున్నావు. తనకేదో చెయ్యాలనే అనుకుంటున్నావు. అలాంటిదేమన్నా జరగాలి, అప్పుడు చెప్తా నీ సంగతే. పిచ్చోడా, ఏంటి నువ్వు చెప్పేది? నువ్వు అనుకుంటున్నట్టు మీ వదిన్ని ఏం చేయట్లేదురా. మీ వదిన ఉండగానే మీ అన్నయ్యకి మరో పెళ్లి చేయబోతున్నాను. జరిగేదాన్ని ఆ దేవుడు కూడా ఆపలేడు.
గుండు ఆ బెల్ట్ ఎక్కడ పెట్టావు? అక్కడే ఉంటుంది కదండి, చూడండి. ఉసే 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 ఏంటే సొంత మొగుడిని పిలిచినట్టు అలా పిలుస్తున్నావు? అదేంటత్తయ్యా, ఆయన నా భర్తే కదా. ఉసే నువ్వు నన్ను నాశనం చేయాలనుకుంటున్నావు కదే. వాడు నిన్ను గుండు అని పిలవటం, నువ్వు ఏవండి అని పిలవటం ఆ సుచిత్ర వినిందంటే. ఓహో, అదా మీ భయం? మీరేమంత భయపడినక్కర్లేదత్తయ్య, ఆవిడ ఇంట్లోనే లేదు. లేదా ఎక్కడికెళ్ళింది? ఏదో పనుందని చెప్పి ఉదయాన్నే బయటికెళ్ళింది. అమ్మయ్యా. అవును, మీ మావయ్య గారు ఎక్కడా? ఆ అబ్బాయి కూడా బయటికి వెళ్ళారంటమ్మా. హా? ఏంటి ఈయన కూడా బయటికెళ్లారా? అంటే సుచి కూడా వెళ్ళిందా? హా? అయితే ఇద్దరు కలిసే వెళ్ళారన్నమాట. ఏమే వాళ్ళిద్దరూ కలిసే వెళ్ళారా? అత్తయ్య, మీరెందుకంత టెన్షన్ పడుతున్నారు? ఉస్సే నా భయం నీకేం తెలుసే? ఆయనేమో సుచీ అనడం, ఇదేమో సీను అనడం. ఒకళ్ళని చూసి ఒకళ్ళు మెలికలు తిరిగిపోవడం నువ్వు చూడట్లేదా? అవునత్తయ్య. ఊరుకో అమ్మ నువ్వు. ఏదో పాత పరిచయం ఉండి ఆ అబ్బాయితో సరదాగా ఉంటుంటే ఆ అబ్బాయి ఎలా ఉంటాడో మాకు తెలీదా? తెలుసు. అమ్మా, నేను ఆఫీస్కి వెళ్ళొస్తాను. ఏమండి, ఒక్క నిమిషం ఆగండి. హారతి తీసుకోండి. ఏంటి గుండు, ఉదయాన్నే పూజ చేసావు? దేవుని ఏం కోరుకున్నావేంటి? ఆ త్వరగా నా కడుపు పండాలని. నేను అడిగాను చూడు, నాది తప్పు. నువ్వు వెళ్ళరా? ఒక్క నిమిషం ఉండండి. అత్తయ్య, ఇది పట్టుకోండి. ఇదిగోండి, నన్ను ఆశీర్వదించండి. ఏంటి ఇది? ఇవాళ శనివారం కదా, వెంకటేశ్వర స్వామికి పూజ చేశాను. నువ్వేం టెన్షన్ పడకరా మనోడా, ఇంట్లో సుచిత్ర లేదులే. ఓ, అందుక ఇలా చలరైపోతున్నావు. సరే, వెళ్ళొస్తానమ్మా. ఇది బండి అత్తయ్య. నానమ్మ, హాయ్ శ్వేత. ఆది ఇప్పుడు ఇంటి నుంచి బయలుదేరాడు. నేను రెడీగా ఉన్నానక్క, నేను చూసుకుంటాను. ఇంట్లో అందరూ క్షేమంగా ఉండేలా చూడు స్వామి. ఆల్ ది బెస్ట్. అయ్యో, అయ్యో, మంట!
కోరిక కోరుకున్నావే ఇలా అపశకున జరిగింది. అమ్మో ఏమైందమ్మా?